హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మనం డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ ఎందుకు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి అన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. హ్యావ్ ఎ లుక్. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, బ్లడ్ ప్రెషర్ని నార్మలైజ్ చేస్తాయి. అండ్ మన బాడీకి అవసరమైన వైటమిన్స్, మినరల్స్, కాల్షియం అన్నీ ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండటం వల్ల ఇవి మన బాడీని, బోన్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి. వీగన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు యానిమల్ ప్రొడక్ట్స్ తినరు, అంటే డైరీ ప్రొడక్ట్స్ మీట్ తినరు, కాబట్టి వాళ్ళకి కాల్షియం, ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు డైట్లో డైలీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ బాడీకి అవసరమైన ప్రోటీన్, కాల్షియం, మినరల్స్ ఇందులో దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా డైలీ మీ డైట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. ఇవి ఎంత తినాలి అంటే మీ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు 80 kgs ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి 80 grams డైలీ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల ఎసిడిటీ లాంటివి రావచ్చు. క్యాలరీస్ ఎక్కువ ఉండటం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటిని తినే కరెక్ట్ పద్ధతి ఏంటి అంటే, నానబెట్టిన వాటిని తినడం వల్ల వీటిలో ఉండే అన్ని న్యూట్రియంట్స్ బాడీకి కరెక్ట్గా అబ్జర్వ్ అవుతాయి. మినిమం 6 hours నానబెట్టి తినాలి. ఓవర్ నైట్ సోక్ చేయండి, మార్నింగ్ తినండి, లేదంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ 4 o'clockకి అలా తినండి. ఎప్పుడు తినాలి అంటే ఓన్లీ డే టైంలో మాత్రమే తీసుకోండి. నైట్ టైం తీసుకుంటే ఏమవుతుందంటే అరగక డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట డ్రై ఫ్రూట్స్ గురించి ఈ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.